మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా ఒక సీనియర్ హీరోయిన్ కూడా ఫైనల్ చేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. టాలీవుడ్ తెరపై సంచలనాత్మకమైన కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పటి వరకు మెగా 156 సినిమాలో చిరంజీవి గారికి జోడీగా అనుష్క నటిస్తుందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే సినిమాలో అనుష్క హీరోయిన్ గా ఫైనల్ చేయలేదట. అనుష్కకు రీప్లేస్మెంట్ గా ఒక భారీ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె చాలా పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారితోనే జోడీ కట్టబోతుంది. ఇంతకీ మెగా 156 సినిమాలో చిరంజీవి గారికి జోడీగా ఏ హీరోయిన్ ఫైనల్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ నైతే మెగా ఫ్యాన్స్ కోసం అందించబోతున్నా. ఇలాంటి మరెన్నో క్రేజీ అప్డేట్లు అందరికంటే ముందు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్ఠ్ తో సినిమా చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సినిమా ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ భారీ సినిమా కోసం మేకర్లు ఏకంగా 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం కూడా వచ్చింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూడా తెలుస్తుంది. ఇక తాజాగా సినిమా నుండి అయితే ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను కూడా వైరల్ చేస్తూ వస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనెని తీసుకున్నారట. ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీపికా పదుకొనె కూడా ఈ ప్రాజెక్టు చేయడానికైతే సముఖంగానే ఉన్నట్టు కూడా వార్తలైతే తెగ వైరల్ కూడా అవుతున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు మెగా 156 మూవీ మేకర్లు. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి కూడా అవుతున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. దాదాపు ఫైనల్ కూడా అయిందని అంతా అనుకున్నారంతా, కానీ అనూహ్యంగా లైన్ లోకి వచ్చింది దీపికా పదుకొనె. దీంతో మృణాల్ ఠాకూర్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు. ఇక మెగా 156 మూవీ విషయానికి వస్తే సినిమాకు విశ్వాంబర్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. ఇప్పటికే టైటిల్ కి సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాని బాగా వైరల్ కూడా చేస్తుంది. చోటా కే నాయుడు కెమెరామ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు కూడా ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులైతే ఆగాల్సిందే.